గుంటూరులో వ్యవసాయ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. శంకుస్థాపన సభలో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతున్నారు. ప్రళయ్ చూద్దాం. ముఖ్యమంత్రి గారు నేను కలిసి ఆలోచించాం. ఏంటంటే ఈ మెట్రో రూపకల్పన శిల్పికర్త అంటే ఆయన శ్రీధర్ అని చెప్పాడు. అమరావతి నుంచి మెట్రోకి గుంటూరుకి వెంటనే మెట్రో వేస్తే పెద్ద లాభసాటిగా ఉండదు, సమయం పడుతుందని. అందుకని ఆ కొరత లేకుండా చేయాలని గుంటూరు ప్రజలకు కూడా మరి విజయవాడ నుంచి అమరావతి నుంచి గుంటూరుకు ఒక రింగ్ రోడ్డు లాగా ఒక సర్క్యులర్ రైల్వే ఎలక్ట్రికల్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పని కూడా కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకారం అందిస్తూ ఉంది. గుంటూరుకు కూడా అనుసంధానం అవుతుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా మిత్రులారా. అదే కాదు రేపో మాపో ముఖ్యమంత్రి గారి యొక్క సమయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలతో ఈ గుంటూరు జిల్లా మంగళగిరి పక్కన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా శంకుస్థాపన జరగబోతోంది. దీని తర్వాత జరగబోయే శంకుస్థాపన అదేనని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా. 1600 కోట్లు మట్టి నీళ్లు. అలాగే మిత్రులారా, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ వెనుకబడిన జిల్లాలకు పోయిన సంవత్సరం 250 కోట్లు, రెండో సంవత్సరం 350 కోట్లు లెక్కన జిల్లాకు 100 కోట్ల రూపాయల లెక్కన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసమని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంజూరు చేశారు. వీళ్ళకేమో అది మట్టి నీళ్లుగా కనబడుతూ ఉన్నాయి. మనం చేయగలిగేది ఏం కూడా లేదు. అదే కాదు మిత్రులారా, రాయలసీమను గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాయలసీమను గురించి మాట్లాడేవాళ్ళు అంటే వాళ్ళకి నా సలహా ఒకటే. రాయలసీమలో ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం వలన, ముఖ్యమంత్రి 500 ఎకరాలు ఇవ్వడం వలన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు యొక్క సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ యొక్క అకాడమీ అది టౌన్ లో ఉంటుంది, సిటీలో ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి చొరవతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నేను ముఖ్యమంత్రి గారు వెళ్లి అనంతపురం జిల్లా పాల సముద్రం దగ్గర ఆ యొక్క సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ యొక్క ఆఫీసర్స్ యొక్క ట్రైనింగ్ క్యాంప్ అవుతుందో దాన్ని 500 కోట్ల రూపాయలతో ఆ పథకాన్ని కూడా మంజూరు చేయడం కూడా జరిగింది అనంతపురానికి అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదే కాదు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL తరఫున ఈ యొక్క ఏవైతే మిసైల్స్ అవుతున్నాయో ఈ మిసైల్స్ ఏర్పాటు చేసే కేంద్రానికి పోయిన నెలలో ముఖ్యమంత్రి గారు, నేను, అలాగే రక్షణ మంత్రి పరీకర్ ముగ్గురు వెళ్లి అదే అనంతపురం జిల్లాలో 500 కోట్ల రూపాయలతో మిసైల్ లాంచింగ్ ప్రాజెక్టు కూడా అనంతపురంలో శంకుస్థాపన చేయడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నా. అది కూడా రాయలసీమలో ఒక భాగం అని మీ అందరికీ మనం చేస్తున్నాను. అదే కాదు, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మొన్ననే అంగీకరించారు 2900 ఎకరాలు భూమిని కర్నూలులో ఇస్తూ ఉన్నారు. కర్నూలులో కూడా రాబోయే రోజుల్లో మరి కర్నూలులో ఒక పెద్ద రక్షణ కర్మాగారం ఏర్పాటవుతుంది. అది ఈ దక్షిణ భారతదేశంలో కల్లా అన్నిటికన్నా పెద్ద కర్మాగారం అవుతుంది. కర్నూలులో దానికి రూపకల్పన జరుగుతుందని మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదే కాదు మిత్రులారా, మన యొక్క ఇందాక నేను చెప్పింది నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఏ టెస్ట్ ఎవాల్యుయేషన్ సెంటర్ ఫర్ డిఫెన్స్ అప్లికేషన్స్ is now proposed to be set up in Kurnool. Mukhyamantri Sri Chandrababu Naidu was kind enough to provide 2,900 acres for a project which is 30 kilometers away from Kurnool. That is going to cost around 500 crores. అదేవిధంగా మిత్రులారా, రాబోయే రోజుల్లో మన పక్కన ఉండే నాగాయలంక, కృష్ణా జిల్లా నాగాయలంకలో ఈ క్షిపణులను ర్యాకెట్ లాంచింగ్ అవుతున్న ఫ్యూయల్ టెస్టింగ్ యొక్క కేంద్రం కూడా నాగాయలంకలో ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. అదే కాదు, తెలుగు ప్రజలకు అందరికీ వెలుగుగా నిలిచిన యొక్క మడమ తిప్పని మహానాయకుడు, తెలుగు వెలుగు స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క సొంత స్థలంలో నిమ్మకూరులో కూడా BEL తరఫున మచిలీపట్నం ఎక్స్పాండ్ చేసి ఆప్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారని దాన్ని నిర్ణయం జరిగింది. దానికోసం 50 ఎకరాల యొక్క స్థల సేకరణ కూడా జరుగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నా. అదే కాదు, రాయలసీమలో ఇంకొక జిల్లా అయిన చిత్తూరులో కొక్కిరాల కొండ దగ్గర 1100 ఎకరాలు ముఖ్యమంత్రి గారు ఇస్తే అక్కడ కూడా మరొక రక్షణ కర్మాగారం 600 కోట్ల రూపాయలతో కొక్కిరాల కొండలో, చిత్తూరులో, అనంతపూర్లో, కర్నూలులో, తిరుపతిలో, కడపలో ఈ ప్రాజెక్ట్ అన్ని మంజూరు అవుతూ ఉంటే కొంతమందికి ఏమంతా మట్టిగా నీళ్లుగా కనబడుతూ ఉన్నాయి. వాళ్ళ కళ్ళకి అది కనబడుతుంది. మనం చేయగలిగింది ఏమీ లేదని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అదే కాదు మిత్రులారా, ఇవాళ మనం మెడికల్ సీట్లు గుంటూరులో ఉన్నా. నేను మెడికల్ కాలేజీ చాలా ఫేమస్, గుంటూరు మెడికల్ కాలేజ్. మెడికల్ సీట్లకు చాలా డిమాండ్ ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య మంత్రి ఇక్కడ ఉన్నాడు, తర్వాత కావాలంటే మాట్లాడండి. పోయిన సంవత్సరం మామూలుగా ఇచ్చే సీట్ల కన్నా
కొత్తగా 850 సీట్లు మెడికల్ కాలేజ్ సీట్లు మెరిట్ లో ఆంధ్రప్రదేశ్ కి మంజూరు చేయడం జరిగింది. రికార్డు స్థాయిలో దేశంలో మరి ఏ రాష్ట్రానికి కూడా రాలేదని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం మళ్ళా శ్రీకాకుళంలో కొత్త కళాశాలతో పాటు 250 మెడికల్ సీట్లు కొత్తగా ఈ సంవత్సరం కూడా మళ్ళా మంజూరు చేయడం జరిగింది. అంటే వెరసి 1150 సీట్లు మెరిట్ లో మన విద్యార్థులు చదువుకునే దానికోసం కావాల్సిన సీట్లని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈఎస్ఐ కింద ఇప్పటికే నిర్ణయం అయింది, స్థల సేకరణ పూర్తి కావాల్సి ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 500 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఈఎస్ఐ ఎవరున్నారో వాళ్ళ కోసమని 500 బెడ్ల హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే డెంటల్ హాస్పిటల్ కూడా కొత్తగా దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాకినాడలో గాని రాజమండ్రిలో గాని ముఖ్యమంత్రి కోరిక మీద ఎక్కడ చెప్తే అక్కడ ఒక పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 600 కోట్ల రూపాయలు దానిపైన పెట్టుబడి పెడుతుందని చెప్పని సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తున్న మిత్రులారా. అలాగే ఈ రోజు నేను మామూలుగా బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కొంత వస్తాయి గవర్నమెంట్, దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఈ ప్రాంతం వెనకబడి ఉందనే ఉద్దేశంతో కేంద్రం మంజూరు చేసిన ప్రత్యేక ప్రాజెక్టులు ప్రత్యేక సంస్థలు అని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. IIIT చిత్తూరులో ఉంది, IIT చిత్తూరు ఎయిర్పోర్ట్ లో ఉంది, డిఫెన్స్ కర్మాగారం అనంతపూర్లో ఉంది, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనంతపూర్లో ఉంది. అలాగే కర్నూలులో పెద్ద భారీ రక్షణ కర్మాగారం రాబోతూ ఉంది. అదేవిధంగా మరి మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఒక్కొక్కటి ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మాడుకున్న తర్వాత వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అంతా ఒక ఊరిలో కేంద్రీకృతం కాకూడదు. మీ అందరికీ కూడా మనం చూస్తున్నాం, మీరు అమరావతికి పక్కన ఉన్నారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది, పరిపాలనా సౌకర్యాలన్నీ ఉంటాయి, దాంతోపాటు ప్రపంచాన్ని ఆకర్షించే కొన్ని ఆకర్షణలు కూడా అక్కడ ఉంటాయి. కానీ మొత్తం అభివృద్ధి అంతా కేవలం అమరావతిలో మాత్రం కేంద్రీకృతం కాదు. శ్రీకాకుళం నుంచి అనంత